హలో ఆల్, నేను మీకు ఒక కొత్త రెసిపీని ఇంట్రొడ్యూస్ చేస్తాను ఇప్పుడు. అదే చింత పువ్వు పచ్చడి. ఇది మా ఇంటి ముందు ఉంటుంది చింత చెట్టు. చాలా అంటే చాలా పూత వచ్చింది. అసలు చెట్టు మొత్తం పింకిష్ కలర్లోనే కనిపిస్తుంది. ఈ పచ్చడిని మా అమ్మమ్మ పెడుతుండే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. గోంగూర పచ్చ లవర్స్కి అయితే ఇంకా 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 నచ్చుతుంది. చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఇంకా నేను, మా అక్క, మా డాడీ పూత తెంపే పనిలో పడిపోయాము. చాలా అంటే చాలా స్ట్రగుల్ కూడా ఉంటుంది అది తెంపడానికి. ఎందుకంటే కార్నర్స్కి టిప్స్కి మాత్రమే ఉంటుంది. దాన్ని మనము కట్ చేయాలి. మధ్యలో పెండలో కూడా అడిగేశాను. గోమాత అనుగ్రహం. ఇంకా అలాగే కట్ చేస్తూ చాలా ఒక బౌల్ నిండా మాత్రం మేము కలెక్ట్ చేసాము. బట్ ఈ తెంపడం ఏదైతే ఉందో ఇది మాత్రమే చాలా పెద్ద ప్రాసెస్. అందుకోసమనే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. అంత వర్త్ ఇట్, ఈ కష్టం అంతా వర్త్ ఇట్. బట్ కొంచెం టైం పట్టే ప్రాసెస్ కట్ చేయడం మాత్రం. ఇంకా తెంపిన తర్వాత చూడండి, అసలు చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఎంత అందంగా ఉందో. పింకిష్ కలర్లో లోటస్ ఫ్లవర్స్ని చిన్న సైజులో చేసినట్టుంది కదా. సో ఆ చెట్టు పైన చాలా డస్ట్ ఉంటుంది కదా. సో మనం నీట్గా వాష్ చేసుకోవాలి దాన్ని. 2-3 టైమ్స్ పక్కా వాష్ చేయాలి. ఎందుకంటే చెట్టు పైన చాలా డస్ట్ ఉంటుంది, ఇన్సెక్ట్స్ ఉంటాయి. ఇంకా తర్వాత ఎండుమిర్చి, పల్లీలు, వెల్లుల్లి, నువ్వులు ఇలా చూపిస్తున్నట్టు వేసుకోవాలి. మనం టేస్ట్కి తగ్గట్టు ఒక 3 టీ స్పూన్స్ అలా వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఒక బాండిలో ఆయిల్ వేసి అది హీట్ అయ్యాక అందులో పల్లీలు ఇంకా వెల్లుల్లిపాయలు ఫస్ట్ వేయాలి. వేసి బాగా రోస్ట్ చేయాలి. ఇంకా మంచిగా రోస్ట్ చేశాక ఇలా చూపిస్తున్నట్టు బాగా రోస్ట్ చేసుకోవాలి. లైట్గా రోస్ట్ అయ్యాక అందులో జీలకర్ర కూడా వేయాలి. తర్వాత ఎండుమిర్చి కూడా వేసి దోరగా వేయించుకోవాలి. మరీ మాడగొట్టకూడదు, మాడు వాసన వస్తుంది. లైట్గా రోస్ట్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ నువ్వులు కూడా వేసుకోవాలి. నువ్వులు చాలా హెల్దీ అండ్ అట్ ద సేమ్ టైం టేస్టీగా కూడా ఉంటాయి. తర్వాత మనము వాష్ చేసుకున్న ఈ చింత పువ్వుని కూడా వేసుకోవాలి. ఇంకా వేసుకొని బాగా గ్రైండ్ చేయాలి. అందులో ఉన్న వాటర్ కంటెంట్ అలా పోయేలాగా మంచిగా వేయించుకోవాలి. ఇలా వస్తుంది కన్సిస్టెన్సీ. ఇలా వచ్చాక ఇలా చూపిస్తున్నట్లు మంచిగా రోస్ట్ అయ్యాక ఇంకా మిక్సీకి వేసుకోవచ్చు. బట్ మా అమ్మమ్మ అన్నది మిక్సీలో వేసేయడం కంటే రోట్లో నూరితేనే దాని టేస్ట్ రెట్టింపు అవుతుంది అని చెప్పింది. సో మేము రోటిలోనే వేసి నూరాలని ఫిక్స్ అయ్యాము. ఇంకా నేను రోటిలో వేసి నూరడం మొదలు పెట్టాను. ఒక 5 minutes అయితే బాగానే చేశాను. బట్ తర్వాత లైట్గా నడుములో నుంచి పెయిన్ స్టార్ట్ అయ్యి అది కాస్త స్పైనల్ కార్డ్ మొత్తం పాకేసి ఇంకా అమ్మ బాబోయ్ నా వల్ల కాదురోయ్ అనిపించేలాగా చేసింది. ఒక 2-3 minutes గట్టిగా నూరాను కావచ్చు. తర్వాత మళ్ళీ మా అమ్మమ్మ హ్యాండ్ వేయాల్సి వచ్చింది. అసలు ఎంత కష్టం. పాత రోజుల్లో ఎలా చేశారో ఏంటో. మా అమ్మమ్మ అయితే ప్రతిదీ అందులోనే చేస్తుండే. ఇప్పుడైతే మనకి ఏమైనా అంటే గిర్రమని మిక్సీలో వేస్తాము. ఇంకా అమ్మమ్మకి ఇచ్చేసాను. అది పాపం 1/2 hour కూర్చొని మరి దాన్ని దంచింది. ఎందుకే మిక్సీ ఉంది కదా అంటే, లేదు మీకు బద్ధకం, ఇందులో వేసి నూరుకుంటేనే రోటి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది అని చెప్తూ మరి నేనే నూరుతున్నాను కదా మీకేంటి అంటూ నూరింది. అసలు నిజంగా నూరడం అయితే చాలా కష్టం. చూడ్డానికి నాకే చాలా పెయిన్ఫుల్గా అనిపించింది. బట్ అది మాత్రం ఎలాంటి అలసట లేకుండా జాలీగా చేసేసింది. ఇలా రోటిలో నూరుకుంటేనే పచ్చళ్ళు డబుల్ టేస్ట్ వస్తాయంట మిక్సీలో వేసిన దానికంటే. ఇంకా చేస్తూనే ఉంది. నీకు నడుము నొయ్యట్లేదు అమ్మమ్మ అంటే, దీనికే నడుము నొస్తుందా అని ఇంకా నన్నే తిడుతుంది. మొత్తం మీద అయితే పచ్చడి మంచిగా నూరింది. అసలు చూస్తే ఆ కలర్ చూస్తేనే యమ్మీ యమ్మీగా ఉంది. నిజంగా చెప్తున్నాను, రోటిలో వేస్తే పచ్చడి డబుల్ టేస్ట్ వస్తుంది. అది నేను స్వయంగా టేస్ట్ చేసి మరీ చెప్తున్నాను. ఇంకా అది నూరిన తర్వాత మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. యాక్చువల్లీ నేను చెప్పడం మర్చిపోయాను, నూరేటప్పుడు సాల్ట్ కూడా వేసుకోవాలి. సో నేను కొంచెం చింతపువ్వుతో గార్నిష్ కూడా చేశాను. ఇలా ఉంటుంది పచ్చడి. ఇది మంచి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఇంకా కలుపుకొని తింటే ఉంటుంది స్వర్గం. నిజంగా చెప్తున్నాను, ఏ నాన్ వెజ్ పనికిరాదు. డైట్ చేసే వాళ్ళు అయితే 2 ముద్దలు ఎక్కువే తింటారు డైట్ పక్కన పెట్టేసి. ట్రై చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.